నిజంగా ఈ 2 ఆర్డర్స్ డెలివరీ చేసిన తర్వాత నా మీద నాకే గిల్ట్ అనిపించింది. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చదువుకొని కూడా ఇంత మూర్ఖత్వంగా ఉన్నానేంటి అనిపించింది. ఈరోజు నాకైతే ఆర్డర్స్ బాగానే వస్తూ ఉన్నాయి. అయితే మధ్యలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్లో ఏంటంటే లొకేషన్ అనేది చాలా తేడాగా ఉంది. అంటే నిజం చెప్పాలంటే తప్పుగా పెట్టారు. సో ఆ లొకేషన్ తీసుకెళ్ళి నన్ను ఎక్కడో వదిలేసింది. సో నేను ఆ కస్టమర్కి ఫోన్ చేస్తే అదేమో వాళ్ళ అమ్మగారికి వెళ్తుంది, పెట్టిన వాళ్ళేమో వేరే వాళ్ళు అనుకుంటాను. సో నేనైతే ఆమెకు ఫోన్ చేసి ఆ అబ్బాయికి లొకేషన్ కరెక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళేమో పాపం తెలియదు అనుకుంటాను, వాళ్ళేమో రిటర్న్ చేయండి అన్నారు. సో నేను కస్టమర్ సపోర్ట్కి పెట్టాను. వాళ్ళైతే వెయిటింగ్ అని చెప్పారు. అతనేమో మరి చేసాడో లేదో నాకైతే తెలియదు. సో నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. దగ్గర 5 minutes అయింది. కానీ 1 నిమిషం తర్వాత సరే ఎందుకులే ఇంతసేపు వెయిట్ చేసాం కదా అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళని అడిగితే నాకు ఒక అడ్రస్ చెప్పారు, పేరు చెప్పారు, నాకు అర్థం కాలేదు. కానీ ఒక ల్యాండ్ మార్క్ చెప్పాను. ఆ ల్యాండ్ మార్క్ దగ్గర నుంచి చెప్పారు, చాలా దగ్గరే వెళ్ళి చెప్పేశాను. కాకపోతే ఆ మధ్యలో ఏమైందంటే నేను కొంచెం అంటే మనం ట్రాఫిక్లో వెళ్ళి వస్తూ ఉంటాం కదా, కొంచెం నాకు ఇరిటేషన్ టైప్లో కొంచెం ఫ్రస్ట్రేషన్లా అనిపించింది. మేబీ నా మైండ్ ఏంటంటే ఒక ప్రాసెస్ అనుకుందో ఆ ప్రాసెస్ని బ్రేక్ చేసి అవుతున్నాను కాబట్టి నాకు అలా అనిపించి ఉండిద్ది. నాకేం వాళ్ళ మీద కక్ష లేదు, వాళ్ళకేమో నా మీద కక్ష లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన తర్వాత బాబు మాది ఇక్కడే, ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఇవ్వన్నారు. వాళ్ళ అమాయకత్వం చూసి నా మీద నాకే సిగ్గేసింది. అరే ఇంత పెద్దవాళ్ళ మీద నేను అరేవడం ఏంది, ఒకప్పుడు మనమే తాత అమ్మమ్మ అని చెప్పి వాళ్ళని పిలిచేవాళ్ళం, అసలు మాట్లాడితే మీకు భయపడేవాళ్ళం. ఈరోజు ఏంది ఇది అనిపించింది. అలాగే దాని తర్వాత నాకు వెంటనే నెక్స్ట్ ఆర్డర్ వచ్చింది. అది ఎప్పుడూ మనం డెలివరీ చేసే చోటే, మనం ఎప్పుడూ డెలివరీ చేస్తూనే ఉంటాం. అయితే ఏమైందంటే అతనికి డెలివరీ ఇచ్చిన తర్వాత మేబీ అతను పెద్దవాడుగా వచ్చినవాడు, అది తర్వాత సంగతి. అతను ఒక 30 రూపీస్ టిప్ నా దాంట్లో వేసాడు. అది చూడంగానే నాకు 1 నిమిషం అనిపించింది, అరే మనల్ని పట్టించుకునే కస్టమర్ ఇలాంటి కస్టమర్ ఉండబట్టే కదా మనం 1 రూపాయి తింటుంది. అలాంటి కస్టమర్ మీద మనం ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ తీసుకున్నాం? మేబీ మనం అలవాటైన ప్రాసెస్ నుంచి బ్రేక్ అవ్వాలంటే మన మైండ్ ఒప్పుకోదేమో. మేబీ ఆ ఈగోకి పోయి ఆ పంతానికి పోయి పిచ్చి గొడవలన్నీ ఎత్తి మీద తెచ్చుకుంటాం. సమ్టైమ్స్ కాంప్రమైజ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. నిజంగా మనం అందరం కాంప్రమైజ్ ఉంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. కాకపోతే మనసు కూడా ఎలా మారిద్దో చూడండి. ఆ కస్టమర్కి వచ్చేసరికి ఏమో 1 నిమిషం అరిసేసాను, కానీ ఈ కస్టమర్కి వచ్చేసరికి ఓ మై గాడ్ 30 రూపీస్ వేసాడు, అమ్మయ్య ఆనందం తట్టుకోలేము. మరి చూడండి. సో నా ఎర్నింగ్స్ వచ్చేసరికి నేను కామెంట్లో పిన్ చేసి పెడతాను, చూడండి. ఇలాగే నా నెక్స్ట్ 30 days ఎంత అమౌంట్ అనేది నేను సంపాదిస్తాను ఈ షార్ట్ రైడ్స్ చేసి మీకు నేను డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. లాస్ట్ 38 day నేను మీకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో